ప్రాముఖ్యమైనటువంటి ప్రభుదినాన ఎప్పుడు ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మదర్స్ డే అని ఒక రోజుతో సెలబ్రేషన్ చేసుకునే లోకంలో క్రైస్తవ పిల్లలుగా, క్రైస్తవ బిడ్డలుగా మనము తల్లికి ఒక రోజు కాదు కానీ ఆ తల్లికి నువ్వు ఎంత చేసినా తక్కువే. సుమారుగా 1907 సంవత్సరంలో ఈ మదర్స్ డే అనేది ప్రారంభించడం జరిగింది. 1907 సంవత్సరంలో, ఇప్పటికి సుమారు 118 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ తల్లికి ఒక దినోత్సవంగా, ఒక రోజుగా పరిగణిస్తూ అనేక మంది ఆ దినములు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా ఈ దినాన మనందరి జీవితాల్లో కూడా దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచారంటే, తన ప్రేమ ఈ భూమి మీద ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనందరికీ కూడా దేవుడు ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులు మనకు అనుగ్రహించి ఏ ప్రేమనైతే దేవుడు మన పట్ల చూపాలని చూశారో ఆ ప్రేమను ఒక తల్లి ద్వారా మనకి ఆశ్చర్యకరంగా దేవుడు చూపించారు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమను పోల్చింది తండ్రి ప్రేమతో కాదు. తండ్రి గొప్పవాడే కాదన్న గాని దేవుని ప్రేమను తల్లి ప్రేమతోనే పోల్చాడు. తల్లి ప్రేమతోనే పోల్చాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం మీరు చూడగలిగితే, ఎందుకంటే కన్న తండ్రి గొప్పవాడు అయినప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను, ఎందుకంటే స్త్రీమూర్తి చూపించిన ప్రేమ ఒక తల్లి ప్రేమ తండ్రి కన్నా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తండ్రి కష్టపడతాడు రోజంతా, కానీ ఆ బిడ్డల కోసం ఎక్కువగా నలిగిపోయేది, ఎక్కువగా తన జీవితాన్ని త్యాగం చేసేది ఎవరు అంటే తల్లి. అందుకే యెషయా గ్రంథం 66:13లో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, అంటే నేను అంటున్నాడంటే ఎవరు? దేవుడు. ఒకని తల్లి, అక్కడ ఒకని తండ్రి అని పెట్టలే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అన్నాడు. అంటే తల్లి తన బిడ్డల్ని ఎలాగైతే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరించేదను. అంటే తల్లితో ఎవరిని పోల్చుకున్నాడు ఆయన? దేవుడు తాను తల్లితో పోల్చుకున్నాడు. అందుకే దేవుని ప్రేమను తల్లి ప్రేమతో పోల్చాడు అని రాశాను అక్కడ. దేవుడు తన ప్రేమను ఈ భూమి మీద ఒక తల్లిగా, ఆ తల్లి ప్రేమలో దేవుడు తన ప్రేమను చూసుకున్నట్టుగా కనబడుతుంది. ఒక బిడ్డను ఒక తల్లి ఎలా ఆదరిస్తుందో అదే రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. అందుకే తండ్రి ప్రేమ గొప్పదే, కానీ అంతకు మించిన ప్రేమ తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమను బట్టి ఈరోజు నేను ఏమంటానంటే, ఒక రోజుతో సెలబ్రేషన్ అయిపోయేది కాదు. ఇక్కడ క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము ప్రతి సంవత్సరం జ్ఞాపకం ఎందుకు చేస్తున్నారంటే, ఈ రోజున ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం తల్లులకంటూ ఒక దినోత్సవం. అయితే దినాల బట్టి కాదు కానీ ఆ తల్లి ప్రాధాన్యత, తల్లి ప్రాముఖ్యత ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలు కానీ నాతో సహా తల్లి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లి విషయంలో ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి, ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇంతకీ ఆ తల్లి నీ విషయంలో ఏం చేసింది, ఎన్ని కోల్పోయిందో నీకు అర్థమైతే ఆ తల్లి ప్రేమను ఎవరు నిర్లక్ష్యం చేయరు ఈ రోజున. ఇంకా కొన్ని మాటలు మీరు చూడగలిగితే అక్కడ యెషయా గ్రంథంలో ఉన్నారా, 49వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ప్రారంభ వచనములో, ద్వీపములారా నా మాట వినుడి అన్నాడు, దూరంలో ఉన్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. చూడండి, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము, మళ్ళా ఎలా పోలిక చూడండి, ఎలా పోల్చాడు. తల్లి నన్ను ఒడిలో పెట్టుకుంది, నిన్ను ఒడిలో పెట్టుకునే పెంచుంటుంది తల్లి, గ్యారంటీ. అమ్మ ఏ తల్లి అయినా గొప్పదే, ఏ తల్లి, ఎవరి తల్లులు వారి గొప్ప వాళ్ళే, అందులో సందేహమే లేదు. అయితే నీ తల్లి కూడా నిన్ను ఒడిలో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుంటుంది. ఒకసారి ఆ స్థితి జ్ఞాపకం చేసుకోండి ఈ పాఠం వింటుండగా. ఏ తల్లి అయినా ఎంతో అల్లారు ముద్దుగా, గారాభంగా తన ఒడిలో పెట్టుకుని నిన్ను పెంచే ఉంటుంది. చాలా మంది తల్లుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆ తల్లి ఒకసారి ఎలా పెంచిందో. ఎందుకంటే తల్లి లేకుండా గాలికి ఏం పెరగలేదు కదా. నేను గాలికి పెరిగానా ఆ తల్లిని వదిలేయడానికి? ఈ రోజున నేనేమైనా గాలికి పెరిగానా, గాలికి పుట్టానా? ఒకవేళ గాలికి పెరిగి గాలికి పుడితే తల్లిని వదిలేసే నువ్వు. కానీ నువ్వు ఇంత పెద్దవాడు కావడానికి, నీవిలా ఎదగడానికి కారణం
తల్లి అంటూ ఉందని నీకు జ్ఞాపకం ఉంటే ఆ తల్లి విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉంటావు, ఎంత బాధ్యత కలిగి ఉంటావు. అది లేదు అంటే నువ్వు గాలికి పుట్టిన వాడివే. కానీ ఒక్కసారి ఆ తల్లి ప్రేమను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక పోలిక చెప్తాడండి కోడి గురించి. కోడి తన పిల్లల గురించి విన్నారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకుంటుందో. అమ్మ, కోడి మగదా ఆడదా? వాస్తవానికి పిల్లలు పెట్టేది, గుడ్లు పెట్టేది మగ కూడా, పుంజు పెడతదా? అంటే అక్కడ పోలిక కూడా అలా చెప్పారు చూసారా. ఒక తల్లి వాడిని ఆదరించినట్లు, అంటే దేవుడు తన పోలికను కోడితో పోల్చారంటే కోడి ఆడదే. అదే మనకి పెట్ట అంటారు, లేదా గుడ్లు పెడుతుంది, పిల్లలు ఆ గుడ్లు పొదిగితే పిల్లలు వస్తాయి. అంటే అక్కడ కూడా పుంజుతో పోల్చలే. కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల క్రిందన, మీరు ఎప్పుడైనా చూసారా, పొడుస్తుంది మనం వెళ్తే. ఎందుకంటే తన పిల్లల దగ్గరికి రానవదు, ఇలా అంటుంది, ఇలా చూడండి ఎంత దానిలో ప్రేమ చూడండి. పిల్లలకి తెలియదు, ఆ చిన్న పిల్లలకి మా అమ్మ ఏం చేస్తా, కిందకి వెళ్ళిపోతాయి ఎలాగా. నన్ను పొడిచినా పర్లేదు, నా పిల్లలకి ఏం కాకూడదు, రెక్కలు చాపేస్తుంది, కనబడదు అసలు. వస్తే మనకేమైనా ఇస్తుంది మనకి. అంటే ఆ ప్రేమ చూడండి తల్లిది. కోడి తన రెక్కల క్రిందకి ఎలా పెట్టుకుందో, దేవుడు కూడా నిన్ను అలా నేను పెంచుకున్నాను, నీ మీదకి ఎవరు రాకుండా నీ కాపుదల నేను ఇస్తాను అంటున్నాడు. అంటే కోడితో తన పోల్చారండి. ఎంత అద్భుతం చూడండి. నిజంగా కోడిని చూస్తున్నప్పుడు, ఎందుకు అంటే అవన్నీ మీరు చూస్తుంటే ఇక్కడ వాళ్ళు కోడిని చూడలేని వాళ్ళు ఎవరు ఉండరు. కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా భద్రపరుచుకుంటుందో చూడని వాళ్ళు ఉండరు. అలా ఒక తల్లి తన రెక్కల క్రిందకు నిన్ను తీసుకుంటుంది. నీ మీదకి ఏమి రాకుండా, తన నష్టపోయినా, తన కోల్పోయినా, తన బాధపడినా, తనంత శ్రమ పడినా నీ మీదకి ఆ బాధ తెలియనివ్వదు. అందుకే ఈరోజు చూడండి, చాలా మంది పిల్లలకి కష్టం తెలియదు, బాధ తెలియదు, శ్రమ తెలియదు. ఎందుకంటే అవి లేకుండా పెంచింది. ఆ రెక్కల క్రింద నువ్వు లోపల ఉండిపోయావు. శ్రమ పడుతుంది, కష్టపడుతుంది, బాధపడుతుంది, ఎన్నో వేదన పడినా ఆ రెక్కల కింద ఉన్న పిల్లగా ఉన్నటువంటి నీకు ఆ బాధ తెలియదు, ఆ శ్రమ తెలియదు, ఆ ఇబ్బంది తెలియకుండా అంత అద్భుతంగా పెంచింది ఆ తల్లి. అందుకే తల్లిని మించినటువంటి ఒక మదర్ ఈజ్ అన్ ఇండస్ట్రీ అన్నాడు ఒక ఆయన. మదర్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే ఒక కర్మాగారం, ఫ్యాక్టరీ. మదర్ని ఇండస్ట్రీతో పోల్చాడంటే ఎన్ని కష్టాలు, ఎన్నో వేదనలు. తండ్రి ఒక కష్టపడి పైకి వెళ్ళి వచ్చిన తర్వాత చేసిందంతా ఎవరండి? ఇంటి పని దగ్గర నుంచి, వంట పని దగ్గర నుంచి, బట్టలు ఉతికే పరిస్థితి దగ్గర నుంచి ప్రతిదీ కూడా చూడండి నలిగిపోతూ నలిగిపోతూ. అందుకే ఒక ఆయన అన్నాడు, మదర్ ఈజ్ అన్ ఇండస్ట్రీ అన్నాడు. కర్మాగారం ఆవిడ. ఆవిడని రీప్లేస్, మదర్ని ఎవరు రీప్లేస్ చేయలేరండి. ఒక తల్లిని మరొక తల్లి రీప్లేస్ చేయలేరు, మార్చలేరు. ఆ నిజమైనటువంటి కన్న తల్లి మాత్రమే నీకు అన్ని విషయాల్లో. మరొక తల్లి వచ్చినా ఆ తల్లిని ఎవరు కూడా మార్చుకోలేరు, ఆ తల్లి ప్రేమను ఎవరు పొందలేరు. కాబట్టి ప్రపంచంలో ఇటువంటి ఆ తల్లిని ఒక రోజుతో సరిపెట్టుకోవడం కాదు, ఎప్పుడూ తల్లిని గుండెల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ పాఠము నేను చెప్తూ ఉన్నాను. ఎప్పుడు నా తల్లి, మన తల్లులు నా గుండెల్లో ఉండాలి, గుండెల్లో దాచుకుని పెంచుకోవాలి. ఎందుకంటే నన్ను 25 సంవత్సరాలు లేదా ఒక 30 సంవత్సరాలు కాచి కాపాడి పెంచి పోషించి, ఇక్కడ పరిస్థితులన్నీ రాశాను చూడండి. తల్లి గర్భం దాల్చింది మొదలుకొని, గర్భం దాల్చింది మొదలుకొని నెంబర్ 1 ఏమొస్తుంది ఆవిడకి? వేదన. ఆ ప్రసవ వేదన మగవాళ్ళకి తెలియదు ఈ రోజున. నా తండ్రికి తెలియదు నా తల్లి పడిన ప్రసవ వేదన. ఎంత వేదన పడిందో, ఎంత దుఃఖం పడిందో. పరమగీతములు 8వ అధ్యాయం, పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనములో ఈ ప్రసవ వేదన గురించి మాట్లాడుతూ సొలొమోన్ గారు ఏమనంటారంటే, పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. అచ్చట నీ తల్లికి నీ వల్ల ప్రసవ వేదన కలిగిను, నిన్ను కనిన తల్లి ఎచ్చటనే ప్రసవ వేదన పడింది. తల్లికి ఏ వేదన ఉంటుంది? గ్యారంటీగా ప్రసవ వేదన ప్రతి తల్లి పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరూ కూడా, అందుకే వాళ్ళకి నమస్కారం పెడతాను నేను మళ్ళా. ఎందుకంటే తల్లులందరూ గొప్పవాళ్ళు. ఆ ప్రసవ వేదన మాకు తెలియదు. ఆ ప్రసవ వేదన మీకు మాత్రమే తెలుసు. ఆఖరికి ఆ కడుపును పుట్టిన పిల్లలకు కూడా ఈరోజు తెలియని పరిస్థితుల్లో పిల్లలు పెరుగుతున్నారంటే నా తల్లి పడిన వేదన అర్థమైతే ఆ తల్లిని పువ్వుల్లో పెట్టుకొని చూడక్కర్లేదు. పోనే కనీసం ఆ తల్లికి కన్నీరు రాకుండా చూసుకుంటే చాలు.
భూమి మీద బ్రతుకుతున్న దినాల్లో నా తల్లి కన్నీరు పెట్టకుండా బ్రతికితే చాలు. ఎందుకు అంటే ఆ తల్లి ప్రసవ వేదన అంత భయంకరం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఈ మాట మాట్లాడతారండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడెవరు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన జ్ఞాపకం చేసుకోవద్దు. నిజమే, కోసేసినా పర్వాలేదు. ఈరోజు తల్లులు అందరూ ఎవరైనా ఆపరేషన్స్ నార్మల్ లేవు. ఈ రోజున ఎక్కువ శాతం ఆపరేషన్స్ అన్ని సిజేరియన్సే. పొట్ట కోసేయడం, బిడ్డను తీయడం. కానీ కోసిన తర్వాత భవిష్యత్తులో ఎంత స్ట్రగుల్స్, ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఒకదానికి ఎన్ని వస్తాయో ఆ ఎదుగుతున్న తర్వాత ఆ బాధ ఎవరో పిల్లలకి అర్థం కాదు. ఆ రోజు కోసారా, కోసేసినా పర్వాలేదు, ఆ బిడ్డని ఇలా చూపిస్తారు. వాళ్ళు చూపించారంటే ఈ తల్లి ఏమో కోసేసిన రక్తం పోతున్న స్థితి ఆలోచించకుండా ఆ బిడ్డను చూసి ఆనందపడిపోతుందట. నాకు ఒక బిడ్డ పుట్టాడు, ఒక అమ్మాయి పుట్టింది, ఒక అబ్బాయి పుట్టింది. ఆ ఆనందం వెనక ఎన్నిసార్లైనా కోయించుకుంటాను. ఆ పరిస్థితి చూడండి, ఎన్నిసార్లైనా కోయించుకుంటాను. ఆ బిడ్డను చూసి ఆనందాన్ని బట్టి ఇది మర్చిపోతుందట. ప్రసవ వేదన ఒకంతు. కోసిన తర్వాత ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే భవిష్యత్తులో ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి ఈ రోజున అనేక మంది తల్లులకి. నిన్ను బట్టి కాదా, నిన్ను కనడం ఒక వంతు, నిన్ను కనిన తర్వాత నువ్వు మళ్ళా భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ వీడు బాధలు పెట్టడం, ఆ అమ్మాయి బాధలు పెట్టడం. నిన్ను కన్నప్పుడు కొయ్యించుకున్నప్పుడు ఉన్న బాధ కన్నా ఈ రోజు ఎదిగిన పిల్లలు ఎదురు సమాధానం చెప్తుంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నారు పిల్లలు, తల్లిదండ్రులు. భయంకరంగా ఉంది ఆ పరిస్థితి. ఆలోచించండి, 270 రోజులు సుమారుగా ఆ గర్భాన్ని మోసుకుంటూ, బరువు మోసుకుంటూ 2 కేజీల 3 కేజీలు పెరిగిపోతుంటూ లోపల 2, 3, 4 కొంతమంది ఆ బరువును మోసుకుంటూ చిన్న బజారు పొట్టు పట్టుకొని అమ్మతో వెళ్ళినప్పుడు నీకు ఆ బరువు తెలుస్తుంది. అమ్మా అంటాడు. ఇది ఏట్రా ఆ మాత్రం మొయ్యలేవా? 2 కేజీలు మొయ్యలేనమ్మా. 3 కేజీలు ఎంతసేపు మోస్తాడు? అరగంట, గంట. 270 రోజులు సుమారుగా 6 నెలల 9 నెలల కాలం నిన్ను మోసుకుంటూ తీసుకెళ్తా, బరువు మోసుకుంటూ వేదన పడుతూ ఎంతగా నడుస్తూ ఉంటుంది, ఎంత ఇబ్బంది పడుతుంటది. అందుకే ప్రసవ వేదన ఒకంత అయితే ఆఖరికి మళ్ళీ పుట్టిన తర్వాత పాలు పేల్చడానికి రెడీగా ఉన్నట్టుంటాడు వీడు లేదా అమ్మాయి. దానికోసం పుట్టినట్టుగా ఆకలి వేయగానే వెంటనే పరిగెడతాడు తీసుకుంటూ దగ్గరికి. తన రొమ్ములు కాంచుకుని పాలు పెడుతూ వాడు తాగుతుంటే ఈవిడ ఆనందపడిపోతుంటది. మీరు చాలా తల్లిలో ముఖాలు చూసినప్పుడు అర్థమవుతుంది ఆ తల్లి ముఖం. వాడు రక్తాన్ని పీలుస్తుంటాడు. వాస్తవానికి పాలు ఫ్యాక్టరీ ఉందండి తల్లికి. రక్తాన్నే పాలుగా మారుస్తుంది. రక్తాన్ని పాలుగా మార్చిందని ఈరోజు ఎంతమంది బిడ్డలకు తెలిస్తే ఆ తల్లిని ఏడిపిస్తారండి ఎవరైనా? ఈరోజు ఈ పాఠం విన్న తర్వాత కూడా ఎవరైనా తల్లి వచ్చి నన్ను ఏడిపిస్తుందంటే అంతకన్నా దరిద్రులైన పిల్లలు ఇంకొకరు ఉండరు. క్షమించండి. రక్తాన్ని పాలుగా మార్చి ఆ రొమ్ములు గుద్దుకుంటూ ఆ రొమ్ముల్లోంచి పాలు తెప్పించుకుంటూ నీకు పెడుతుంది. ఆ రక్తాన్ని పాలుగా మార్చిన ఒకసారి ఊహించండి. నా తల్లి కూడా నాకు అలాగే పెట్టుంటుందా? ఖచ్చితంగా పెట్టుంటుంది. ఆ వేదన పడింది. రక్తాన్ని పాలుగా మార్చింది. 22వ కీర్తన 9వ వచనంలో దావీదు గారు మాట్లాడతారు చూడండి. 22వ కీర్తన గ్రంథం 22వ కీర్తన 9వ వచనంలో ఆయన అంటున్నారు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా అన్నాడు. దావీదు కూడా తల్లి దగ్గర ఏమి తీసుకున్నారు? ఆయన కూడా దావీదు తల్లి దగ్గర, ఆయన కూడా ఒక కొడుకే కదా, తల్లి దగ్గర ఏం తాగారట ఆయన కూడా? నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేస్తున్నాను, పాలు తాగుతున్నానయ్యా, నన్ను గర్భంలో పుట్టించింది నువ్వే, మా అమ్మ నాకు పాలిచ్చింది. దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మా అమ్మ నాకు పాలిచ్చి పెంచింది. ఏ తల్లైనా పాలిచ్చే పెంచుతుంటే ఆ పాలు తాగుతూ పీలుస్తుంటాడు. పీల్చి పిప్పి చేసేసిన తండ్రి ఆ తల్లి శరీరాన్ని, ఆ తల్లి ఏమాత్రం ఆనందముతోనే పాలిస్తుంది తప్ప ఎక్కడ దుఃఖపడే వేదన మనకు కనబడదు. పైగా వాడు తాగుతున్నప్పుడు తల్లిలో ముఖంలో ఆనందం చూడాలి. కడుపు నిండా తాగి పడుకుంటాడు. తను ఎంత వేదనైనా ఆలోచించండి. ప్రసవ వేదన, పాలు, ఆఖరికి నిన్ను ఈ పరిస్థితులన్నీ రాశాను ఎందుకంటే పిల్లలకు అర్థం అవ్వాలని రాశాను. ఇక్కడ లాలించడం, ఆడించడం, స్నానం చేయించడం, గుండెల మీద తన్నుతూ ఉన్న గుండెల మీద ఎత్తుకుని ఆడిస్తూ ఉంటది. నీ అనారోగ్యంలో ఎన్నిసార్లు చిన్నప్పుడు జబ్బులు వచ్చి ఉంటాయంటే 5 సంవత్సరాల లోపల. ఇప్పుడు ఎదిగిన పిల్లలకి ఎవరు తెలియట్లే. చిన్నప్పుడు తండ్రులు లేదా తల్లులు నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుకుంటారో తెలుసా? నువ్వు బాగానే పడి నిన్ను తిప్పుతూ ఎన్ని ఆసుపత్రులు. ఇప్పుడు కూడా చాలా మంది చెల్లెళ్ళు చూస్తూ ఉంటాం.
మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళి వస్తుంటే ఆ బిడ్డకు తెలియకపోవచ్చు ఈ రోజున. ఎదిగిన పిల్లలకైనా పాత పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడున్న యవనస్తులకి నీ తల్లి ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటుందో, నువ్వు పడుకోవాలని, నీ జీవితం బాగుండాలని ఎంత ఖర్చు పెట్టుంటారో. పోను ఖర్చు పక్కన పెట్టండి, డబ్బులు అనుకుందాం, అది కూడా ఎక్కడొస్తుందండి మనలాంటి పేద కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. అయినా సరే ఆ తల్లి పడుకొని రాత్రులు నాకు అదే అనిపిస్తుందండి. అనారోగ్యంతో నువ్వు ఉన్నప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుంటది, ఎన్నో త్యాగాలు ఎంతకి పోషించి సంరక్షించి నిన్ను ఒక ప్రయోజకుడుగా, ప్రయోజకురాలిగా చేస్తుంది. ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టుంటారు. వాళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడినా ఈరోజు చదివించి చాలా మంది ఇక్కడ ప్రయోజకులుగా తయారైన వాళ్ళు ఉన్నారు మీలో. దీని అంతటికి కారణం ఊహించి బ్యాక్కి వెళ్తే, తల్లి పడిన ఆ గర్భం దాల్చింది మొదలు ఆ స్టేజెస్ చూడండి ఎలా ఉన్నాయో, అద్భుతం. అందుకే తల్లి ప్రేమ అపూర్వం. ఆ తల్లి ప్రేమను మించింది మరొక ప్రేమ. దేవుని ప్రేమ తర్వాత అంత ప్రేమ మనం కలిగి ఉన్నది ఎవరు అంటే తల్లి ప్రేమ. అలాంటి గొప్ప తల్లిని ఈ రోజు కాదు, ప్రతిరోజు ఆ తల్లిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలందరూ కూడా ప్రపంచంలో చెప్పాను చాలాసార్లు, నేను సర్వే చేశారు. ఈ ప్రజెంట్ సర్వే కూడా రీసెంట్ గా చేశారు. ఆ సర్వేకి ఈ సర్వేకి తేడా చూస్తే ఎగ్జాక్ట్ గా పిల్లల వైఖరి ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. 12 సంవత్సరాల్లో పిల్లలు ఉంటారు ఇక్కడ. అది ఎవరైనా తిరుగుతారు చెప్పండి. అమ్మ 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 వెనకేతలే ఇటు అమ్మ వెనకేతలు తిరుగుతున్నావు. 12 ఏళ్ళ వరకే 13 నుంచి 18 టీనేజ్ లోకి వస్తారు చూడండి. కొంచెం పెద్ద అవుతాడు, కొమ్ములు వస్తాయి, కొంచెం పెద్ద అవుతాడు. అమ్మే నాకు అడ్డం అని పెట్టాడు వీడు. అక్కడ వెళ్ళొద్దురా, ఇక్కడికి వెళ్ళొద్దురా, అది చేయొద్దురా, ఇది చేయొద్దురా అంటే వీడికి నచ్చదు. అమ్మ ఎలా కనపడుతుంది? దయ్యం, ఒక శత్రువులా కనపడుతుంది. నా ఇష్టం ఏంటి? 12 సంవత్సరాల వరకు అమ్మ 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 అన్నావు, అమ్మే అన్నాను. కానీ ఇప్పుడు అమ్మ ఏమో ఎదిగిన తర్వాత, కొమ్ములు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మ ఇప్పుడు నీకు అడ్డం అనిపిస్తుందే, అమ్మ నీకు అడ్డం అనిపిస్తుంది. అమ్మ ఈరోజు ఇది ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, భవిష్యత్తులో ఎవరు కూడా ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఎవరు చేయకుండా ఉండడానికి ఈ స్టేజ్లు. కానీ పలానా స్టేజ్కి వచ్చేసరికి అమ్మ నీకు కావాలనిపిస్తుంది, అప్పుడు అమ్మ ఉండదు. దానికన్నా ముందుగానే అనుభవపూర్వకంగా చేసిన సర్వే ఇది. 25 సంవత్సరాలు వస్తాయి, పెళ్ళిడు వచ్చిందమ్మ ఇది. 25 సంవత్సరాలకి మా అమ్మ చెప్పింది కరెక్ట్ అంటాడట అనిపిస్తుంది. మా అమ్మ ఏం చెప్పి అప్పుడు చెప్పింది కదా కరెక్ట్, కానీ 13 నుంచి 18లో అసలు వినరు. అమ్మేమో నీకు అడ్డంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడికి నువ్వు చెప్పినా పంపించదు కనుక. నువ్వేది చెప్తే ఎక్కడ నువ్వు సమస్యలు ఉండిపోతావు, ఎక్కడ నువ్వు ప్రమాదంలో పడతావని ఆ తల్లి ప్రేమ, నాన్న వద్దురా నాన్న, అమ్మ వద్దమ్మా అని ఆ తల్లి ప్రేమ చూపిస్తుంటే నీకు ఆ తల్లి అడ్డం అనిపిస్తుంది. కానీ 25లో ఒక మెచ్యూరిటీ వస్తుంది, మా అమ్మ చెప్పింది కరెక్ట్. 30 ఏళ్ళు వచ్చాయి, అప్పుడు అనుకుంటాడట మా అమ్మని ఎప్పుడు నేను మిస్ అవ్వకూడదు, నా జీవితంలో మా అమ్మని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఏంటి 30 ఏళ్ళకి వస్తుంది. అందుకే ఈ రోజు యవ్వన పిల్లలకి ఎవరో అమ్మ గురించి తెలియదు. మీరు ఎవరినైనా చూడండి, బయటికి మాత్రం బాగుంటారు. ఇది ఓపెన్ గా చెప్పగలను నేను అందరి విషయంలో, ఎందుకంటే ఓపెన్ గా సర్వే జరిగింది కాబట్టి. 13 నుంచి 18 అమ్మ గ్యారంటీ అడ్డం. 25కి అమ్మ కరెక్ట్ అయితే 30 ఇయర్స్ వచ్చేసరికి, 30 సంవత్సరాలు వచ్చేసరికి మా అమ్మను నేను ఎప్పుడు మిస్ కాకూడదు, మా అమ్మ ప్రేమను ఎప్పుడు నేను పొందుకోవాలి అని 30కి అనిపిస్తుందండి. 40కి వస్తాడా? 40కి వస్తారు ఎవరైనా. 40 ఏళ్ళు వచ్చేసరికి 3 పిల్లల్ని మా అమ్మ ఎలా పెంచింది, లేదా 6 పిల్లల్ని, లేదా 8 మంది పిల్లల్ని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని. అరే బాబా, ఎందుకంటే వీడికి పెళ్లి అయిపోయింది ఆల్రెడీ 40కి. ఆ అమ్మాయి కూడా పెళ్లి దాటి పిల్లలు ఉంటారు. మా అమ్మ ఎలా పెంచిందిరా బాబు, వీళ్ళిద్దరితోనే మేము పడలేకపోతున్నాం. ఈ రోజున 6 కన్నా తల్లులు ఉన్నారు, 8 మంది కన్నా తల్లులు ఉన్నారు. ఇది ఎలా అప్పుడు అనిపిస్తుంది నీకు 40కి, ఎందుకంటే ఆల్రెడీ నీకు భవిష్యత్తు తెలియదు, అనుభవం లేదు. ఆ తల్లిని అప్పుడు బట్టి అనుకుంటావు. 40 ఇయర్స్కి వచ్చేసరికి మా అమ్మ ఎలా పెంచి పెద్ద చేసింది మా అమ్మల్ని అందరినీ, ఈ 6 కూడా. 60 to 70 ఇయర్స్ వచ్చేసరికి అప్పుడు అనిపిస్తుంది చివరిగా మా అమ్మ లాంటి అమ్మ ఎవరికి, ఎవరు అమ్మను బట్టి మా అమ్మ లాంటి అమ్మ ఎవరికి ఉండదు అప్పుడు అనిపిస్తుంది. కానీ తల్లి ఉండదు, చాలా కుటుంబాల్లో తల్లి ఉండదు. మరి ఆ తల్లి ప్రేమ చూడండి, నువ్వు ముందే అర్థం చేసుకుంటే నీకు అమ్మ అడ్డం అనిపిస్తుందా? అనిపించదు. అమ్మ నీకు ఎందుకు అర్థం అనిపిస్తుంది అంటే, నీ మీద ప్రేమతో వద్దు, చెయ్యొద్దు, చూడొద్దు, వెళ్ళొద్దు అంటే నీకు కష్టం అనిపిస్తుంది. అదే ప్రేమ సంవత్సరాలు పెరుగుతున్న కొలది ఆ తల్లి ప్రేమ ఎలా ఉంటుందని నీకు అర్థమైతే, అందరికి అర్థమైతే, నిజంగా వారి జీవితాల్లో ముందే తెలుసుకుని ఏ యవ్వనస్తురాలు, ఏ యవ్వనస్తుడు ఆ తల్లిని దుఃఖపెట్టడు, బాధ పెట్టడు, ఏడిపించడు. తల్లి ఏమైతే నాకేంటి, ఈరోజు నా జీవితం నాకు ముఖ్యం అనుకోరు, నా సంతోషం నాకు ముఖ్యం అనుకోరు. ఎందుకంటే భవిష్యత్తులో ఆ తల్లి నీకు కరెక్ట్ అనిపిస్తుంది.
ఆ తల్లి చేసిన సేవ నువ్వు మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఇది జనరల్ సర్వే. ఇలాంటి అప్పటికి అమ్మ ఉండకపోతే ఎంత ఏడుస్తారు చూడండి కొంతమంది. తల్లి లేని వాళ్ళకి తల్లి విలువ ఖచ్చితంగా, తల్లి లేని వాళ్ళకే తల్లి విలువ తెలుస్తుంది. ఈరోజు మన కళ్ళ ముందు తల్లి కనబడుతుంది కాబట్టి తల్లి విలువ నీకు అర్థం కావట్లే. ఒకసారి తల్లి లేకపోతే నీ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఎదిగిన పిల్లలకి తల్లి లేకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక చెల్లి చెప్తుంటది, అమ్ముంటే బాగున్ను అన్నయ్య, అమ్ముంటే బాగున్ను అంటది. రీసెంట్గా నాకు సంఘంలో ఉన్న ఒక చెల్లి గాజువాక, అమ్మ లేదు, అమ్మని చిన్నతనంలోనే కోల్పోయింది. అయినా ఎదిగి ఇప్పుడు డాక్టర్గా స్థిరపడింది. అయినా సరే ఏదో లోటనియా, అమ్ముంటే బాగుండనియా అని ఆ అమ్మాయి అంటుంటుంది. తల్లి లేనోళ్ళకి తల్లి విలువ తెలిసినట్టుగా ఈరోజు ఆ తల్లి కళ్ళ ముందు కనిపిస్తున్నా తల్లి విలువను గుర్తించం, తల్లిని ఏడిపిస్తూ ఉన్నామంటే ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. తల్లి పట్ల ఎలా ఉండాలని దేవుడి ఉద్దేశం చెప్తారు. ఇప్పుడు నాకు ఇచ్చిన తల్లి పట్ల ఎలా ఉండాలని దేవుడు సంకల్పించాడు, దేవుడు ఏమనుకున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పలుమార్లు మనం చదివాం ఈ మాట, మరొకసారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం మీరు చూడగలిగితే, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి ఏమై ఉందమ్మా? అమ్మ చూడండి, అందరూ బైబిల్ తెరిచి చూస్తున్నారా? తన తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకోవాలి, ఇది దేవుని దృష్టికి అనుకూలం అన్నాడు. అంటే తల్లి మన జీవితంలో ఏం చేస్తుంది? ఉపకారం చేస్తుంది. కానీ ఇంకోటమ్మా, తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే నీకు అన్ని చేసినా నేను నా కొడుకుకి చేశానని ఇక్కడ అనుకోదు. నా కూతురికి చేశాను, ఇంత కష్టపడ్డాను అని ఎప్పుడైనా బాధ వస్తే చెప్తుందేమో కానీ కావాలని కొడుక్కి చేసింది, కూతురికి చేసింది, చిన్నప్పటి నుంచి చేసినవి ఏమి చెప్పుకోదు. అంటే తల్లి తన ప్రేమను ఉపకారంగా అనుకోదు. కానీ ఒకటి పొందుకున్న నేనేమనుకోవాలంటే అది ఉపకారంగానే అనుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టింది అంటే కారణం నిజంగా తల్లే. ఆ తల్లిని బట్టి తిరిగి ఏం చేయమంటాడు దేవుడు? ప్రత్యుపకారం నువ్వు చేయాలి. ఆ ప్రత్యుపకారం చేసే వాళ్ళు ఇది దేవుని దృష్టికి ఏమై ఉంది అంటే దేవుడు ఇష్టపడేది ఏంటో చెప్పమంటారా? ఏ తల్లినైతే ఎవరైతే తిరిగి ప్రత్యుపకారంగా చూసుకుంటున్నారో కారణం ఏంటి చెప్పమంటారమ్మా? చిన్నప్పుడు చిన్నతనంలో తల్లి మనకి ఏం పంచుంటుంది? ప్రేమను పంచుంటుందా? చిన్నప్పుడు ఏ తల్లి అయితే నీకు ప్రేమను పంచిందో వృద్ధాప్యంకి వచ్చేసరికి ఆ తల్లికి నువ్వు ప్రేమను పంచగలగాలి. ఆలోచించండి. ఏ తల్లి అయితే నాకు చిన్నప్పుడు తన ప్రేమను పంచిందో ఆ ప్రేమ నేను వృద్ధాప్యంలో ఆ తల్లికి పంచగలగాలి. అది రుణం, అది రుణం, అది ప్రత్యుపకారం. దేవుడన్న ఉపకారానికి ప్రత్యుపకారం ఇదే. తల్లి చేసిన నీకు ఉపకారం నువ్వు భావిస్తే నిజంగా ఆ తల్లికి వృద్ధాప్యంలో నువ్వు ప్రేమను పంచుతున్నావా లేదా? ఎవరికి వాళ్ళు చూడండి, ఆ తల్లి ఎక్కడో పెరుగుతూ ఉంటుంది, ఏమి తింటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ తల్లి బ్రతుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని తల్లితో మాట్లాడుతూ ఆ సంభాషణ లేకపోతే అసలు కొడుకేనమ్మా. ఎక్కడో ఉద్యోగం చేసుకో కాదన్నంలే, కానీ ఆ తల్లిని స్మరించుకుంటూ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ వారి అవసరాలు తీరుస్తూ నువ్వు ఉండగలగాలి. లేదు అంటే ఆ తల్లి ఏం చేస్తుందో నీకు తెలుసా? ప్రత్యుపకారం చేస్తేనే నువ్వు దేవుని దృష్టికి అనుకూలమైన వాడిగా ఉంటావు. అంతకు మించి గొప్పగా ఏం చేసినా ఎప్పుడూ అనుకూలం కాదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ తల్లి రుణం తీర్చుకోవాలి. ఏంటి, ఇంటి ముందు కుక్కను పెంచుతుంటారు, ఇంట్లో కుక్కను పెంచుతూ ఉంటారు. ఎంగిలి మెతుకులు తిన్న కుక్క, దానికి వేడి వేడి అన్నం పెట్టరు, వేడి వేడి బిర్యానీ కూడా పెట్టను నేను. ఎంగిలి మెతుకులు తిన్న కుక్క వాకిట్లో నేను వచ్చిస్తే కుక్క తోక ఊపుకుంటూ వచ్చి నాకుతూ ఆఖరికి చివరి వరకు నాతోనే ఉంటుంది. అది అంటే కాపలా కాస్తుంటది ఇంటికి. కుక్క కాపలా కాస్తుందా? కుక్క కాపలా ఏంటి? నీకు క్షేమం, నీకు భద్రత. ఏంటి, ఎంగిలి మెతుకులు తిన్న కుక్కే నాకు క్షేమంగా నన్ను కాస్తూ ఉందే. నా కడుపును పుట్టిన కొడుకు నన్ను చూడలేదు. ఆడికి ఎప్పుడు ఎంగిలి మెతుకులు పెట్టలే. ఎప్పుడు పాచన్నం, అమ్మైనా పాచన్నం తిన్నదేమో రాత్రి అన్నం, కానీ నాకు ఎప్పుడు వేడివేడి అన్నమే పెడుతుంది మీ అమ్మ.
ఆ పాచేమో ఆవిడుతున్నది అంతే. కానీ కుక్కకి ఎంగిలి మెతుకులు వేస్తాను నేను. ఆ ఎంగిలి మెతుకులతో కుక్కే నాకు కాపలా కాస్తే ఈరోజు ఒక కొడుకుగా తల్లిగా ఉన్న నువ్వు ఎంత కాయాలి నీ తల్లికి కాపలా? అది ప్రత్యుపకారం. తప్పుగా అనుకోకండి, ఉద్దేశం చెప్తున్నాను. అంటే కుక్క నిజంగా అమ్మ ఏమైనా వేస్తారా? ఆ దుమ్ములు ఉండిపోయినవి, పాడైపోయినవి, మనం తినేగా మిగిలినవి ఏమైనా బిర్యానీ ప్యాకెట్ తెచ్చి పెట్టండి కుక్కకి డైరెక్ట్గా. కుక్క పరిస్థితి ఒక విశ్వాసం చూపిస్తుంది తన యజమానుడి పట్ల. ఈరోజు నా తల్లి విషయంలో, తండ్రి విషయంలో నేను ఎలా ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్టేటస్ చూడండి. ఇది నీకు చేశారు నీకు అర్థమైతే ఖచ్చితంగా ఆ ఉపకారానికి తిరిగి ఏం చేయాలి? ఒక కొడుకుగా ప్రత్యుపకారం. చాలా మంది ఇక్కడ పిల్లలు ఎదిగిపోతున్నారు. ఇప్పుడు 60-70 ఉన్న వాళ్ళు తల్లిని బాగా చూసుకునే సందర్భాలు నేను ఎరుగుదును. ఎందుకంటే వాళ్ళ మాటల్లో ఇప్పటికీ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పటికీ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, కొన్ని కార్యాలు చేసే విషయంలో, వాళ్ళని ప్రేమ చూపించే విషయంలో ఇప్పటికీ స్టిల్ చాలా మంది పెద్దవాళ్ళు అయిపోయారు. ఇక్కడ అనుభవజ్ఞులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులను మర్చిపోకుండా వారికి తిరిగి ప్రత్యుపకారం చేసిన పరిస్థితి మన జీవితంలో ఉండాలి. రెండోది, ఈ మాట చదివినప్పుడల్లా గుండెలు పగిలిపోతాయండి. యెషయా గ్రంథం 51 ఎవరికైనా పగలాలి. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం రెండో సందర్భం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 18వ వచనం చూడగలరా? 51:18 ఆమె కనిన కుమారులందరిలో ఆమెకి దారి చూపగలవాడు ఎవడు లేడట. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకుని వాడు ఎవడు? అబ్బా, గుండెలు పగిలే మాట కాదమ్మ ఇది. తల్లి ఏం చేసింది అన్నాడు? ఆమె కన్నది. కనిన కుమారులందరిలో ఆమెకి ఒక్కడంటే ఒక్కడు కూడా ఏం చూపించలేదు. ఏంటి? కుమారులందరిలో కూడా ఒక్కడంటే ఒక్కడు దారి చూపలేదట. చెయ్యి పట్టుకుని లేవనెత్తేవాడు కూడా ఎవరు లేరట. ఏది? పెంచింది అన్నాడు. ఇక్కడేమో కన్నది అన్నాడు. కన్న కుమారులు ఎవడు దారి చూపించలేదు. ఆ కనిన కుమారులకి పెంచితే ఆ పెంచిన వాడు కూడా అమ్మా నేనున్నానమ్మా, నీకు నేను చూసుకుంటానమ్మా నేను అని అన్నవాడు ఎవడు లేడట. గుండెలు పగిలిపోతుంట తల్లికి. ఈరోజు 10 మంది పిల్లలున్న తల్లి అయినా, 6 మంది అయినా, 4 ముగ్గురైనా, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఎంతమందికి ఉన్నారో తెలియదు కానీ, అయితే ఎంతమంది పిల్లలున్నా అమ్మ తల్లికి భారం అనిపించదు. ఎప్పుడైనా అనిపించింది ఏంటి? చూడండి, అందరినీ సమానంగా చూస్తుంది. ఎవరు భారం అనిపించదు. అంటే 6 మంది పిల్లలున్నా వాళ్ళ కోసం ఎంత కష్టపడాలో, ఎంత వేదన పడాలో, అందరికీ బట్టలు ఉతికి చాకిరీ చేసి, అన్నం వండి కూర్చోబెట్టి తినిపించి అన్ని చేసి ఉంటుంది తల్లి. అయితే ఎంతమంది పిల్లలున్నా ఆ తల్లికి ఎప్పుడు భారం అనిపించలే. కానీ ఈరోజు 10 మంది ఉన్న కొడుకులు లేదా 10 మంది పిల్లలు ఉంటే ఆ 10 మంది పిల్లలు వాటాలు వేసుకుంటున్నారు. అరే నెల నీ దగ్గర ఉంటుంది అమ్మ, ఈరోజు వచ్చిన వాళ్ళు వచ్చేయమ్మా, ఆ పై వచ్చిన వాళ్ళు అన్ని దగ్గరికి వెళ్ళిపో. సిగ్గుండాలి. తల్లిని బేరాలు వేసుకుంటారా? ఆ అమ్మ అలా బేరం వేసుకుంటే, నువ్వు కనిన తల్లి నిన్ను బేరం వేసుకుంటే. కానీ ఆ తల్లికి ఎప్పుడు చూడండి, 10 మంది పిల్లలున్నా, 6 ఉన్నా, మీరు ఎంతమంది పిల్లలున్నా తల్లికి ఎప్పుడు భారం కాదండి. అందరినీ సమానంగా చూసుకొని వచ్చింది ఆ తల్లి. కానీ ఈరోజు దారి చూపించిన వాడు ఎవడూ లేడట. కనీసం చెయ్యి పట్టుకున్నాడు ఎవడూ లేడట. అందుకే ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే ఉపయోగమే ఉంది? ఏ తల్లి చేయి పట్టుకుని నువ్వు లేవనెత్తి అమ్మ నీకు నేనున్నాను, ఎందుకంటే చిన్నప్పుడు నన్ను ఎలా సాకావో, చిన్నప్పుడు నాకు ఏం చేసావో, ఎలా గుండెల మీద ఆడించుకున్నావో, ఎలా స్నానం చేయించావో, ఎన్ని పనులు చేసావో నాకు అన్ని జ్ఞాపకం వస్తున్నాయమ్మా. నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి నేను నీకేమీ చేయలేను అమ్మ. ఈ రోజుల్లో 60-70 సంవత్సరాల పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడుంటున్నారంటే వృద్ధాశ్రమంలో ఉన్నారు. కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? వృద్ధాశ్రమంలో ఉన్నారు. ఏంటి అంటే ఏం విత్తుతావో అదే కోస్తావు. ఈరోజు మీ అమ్మ నాన్న వృద్ధాశ్రమం అయితే రేపు పొద్దున్న నీ పిల్లలు నిన్ను జాయిన్ చేస్తారు. అక్కడే జాయిన్ చేస్తారు. ఈరోజు నువ్వు తల్లికి ఎలా చూసుకుంటున్నావో అదే రీతిగా నీకు చూడబడతారు నీ పిల్లలు. కళ్ళ ముందు మన పిల్లలు వీళ్ళందరూ చిన్నపిల్లలు అనుకుంటున్నారు. మీరు ఈ రోజు అలాగే కనబడతారు ఎవరైనా. ఈ రోజు ఈ పిల్లలందరూ అలాగే ఎదిగిన తర్వాత చెప్తారు. దేవుడి మాట అబద్ధం కాదు. ఈ రోజు నీ తల్లిని నువ్వు ఎలా చూస్తావో రేపు పొద్దున నీ భవిష్యత్తు అలాగే చూస్తారు ఆ పిల్లలు. అటువంటి మనసు దేవుడు ఇచ్చేస్తాడు వాళ్ళకి. దేవుడు వాళ్ళకి మనసిస్తాడు. అలాంటప్పుడు ఇది భయంతో ఉంటే, నేను నా తల్లిని బాగా చూసుకుంటే నా పిల్లలు నన్ను కూడా లేదా తల్లిని కూడా బాగా చూసుకుంటారు. ఆలోచించండి. ఈ మాట చదువుతున్నప్పుడల్లా చాలా బాధాకరంగా ఉంటుంది.
అరే ఎంతమంది పిల్లలున్నా కనీసం దారి చూపించిన వాడు, చేయి పట్టుకున్నవాడు లేడు అంటే ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది, ఎంత దుఃఖం పడి ఉంటుందమ్మా. ఆలోచించండి. అందుకే మదర్స్ డే అనగానే సెలబ్రేషన్స్, కేక్ తెస్తాడు, దండ వేస్తాడు, వచ్చేస్తాడు, అమ్మకి బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు, అమ్మ అయిపోయిందమ్మా బాయ్, వెళ్ళిపోతాడు. ఇటు అయిపోయిందా? సాఫ్ట్వేర్ అమ్మా, నేను నీతో ఉండడానికి అవ్వదు, కష్టం, నీతో మాట్లాడడానికి కూడా అవ్వదు. పంపించాడు కదా, వచ్చాయి కదా ప్యాకెట్లన్నీ, వచ్చాయి. నువ్వు పంపించిన ఆ బిర్యానీ తిని ఆనందపడుతుంది, తినలేని స్థితిలో ఉంటుంది. బిర్యానీ ఏం తినగలదు? నువ్వు ఒక్కడ కూర్చుని చెయ్యేసి అమ్మ ఎలా ఉన్నావు, ప్రేమతో నువ్వు మాట్లాడు. అమ్మ నీతో మాట్లాడి ఎన్నో రోజులైందమ్మా, నీతో గడిపి ఎన్నో రోజులైంది, అమ్మతో గడపండి, అమ్మతో మాట్లాడండి. నువ్వు ఇచ్చిన బిర్యానీ ప్యాకెట్ కన్నా నువ్వు మాట్లాడే విలువ ఎన్నో రెట్లు ఆనందాన్ని ఇస్తుంది ఆవిడికి. ఆ ఆనందాన్ని ఎంతమంది తల్లులు ఈరోజు పొందుకోగలుగుతున్నారు? కొత్త చీర పెట్టేసి అన్నీ చేసేసిన ఆనందం ఉండదు, ఏదో క్యాజువల్ గా తీసుకుంటది. అరే కొడుకు కదా తప్పదు అని చెప్పి ఆనందం పైకి నవ్వుతూ ఉంటది. కానీ నిజమైన ఆనందం తల్లికి కలిగేది ఆ తల్లి యోగక్షేమాలు, ఆ తల్లి బాధ్యతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆలోచన చేస్తూ నువ్వు వెళ్తే ఖచ్చితంగా ఆ తల్లి ముఖంలో ఆనందం, హృదయంలో కూడా ఆనందంగా ఉంటుంది. ఈరోజు తల్లి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? తల్లి పట్ల నా ప్రవర్తన ఎలా ఉంది అంటే, నెంబర్ 1, చాలా మంది ఏం చేస్తారమ్మా? నిర్లక్ష్యము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 23, 22లో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము అన్నారు, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. అమ్మ ముదిమి అంటే ముసలితనం కదా, నీ తల్లి ముసలితనంలో ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే నువ్వు రేపు పొద్దున ముసలోడు అవుతావు. నువ్వేం అలా ఉండిపో, నేనేం అలా ఉండిపోను. నేను అలా ఉండిపోను నాకు అర్థమైతే ఎంత జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే ముసలోడు అయిన తర్వాత నీ పిల్లలు నిన్ను చూసుకుంటారు. వద్దా? నీ తల్లి ముదిమి యందు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ ముదిమిలో నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. నీ తల్లి ముసలితనంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడు. అక్కడ 25లో రాయబడిన మాట చూడండి. అక్కడే నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి అన్నాడు. అంతే కదమ్మా. ఇంతకు మించిన ఏం చేయగలను? మదర్స్ డే రోజు నా తల్లికి ఈ రోజు కాకుండా ఎప్పుడు నాకు ఏ కడుపునైతే నేను పుట్టానో ఆ తల్లి ముఖంలో ఆనందం ఉంటే చాలు. ఆ తల్లి ఆనందపడితే అంతకన్నా ఏముంది? ఈరోజు తల్లులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మ మీ పిల్లల్ని బట్టి, మన పిల్లల్ని బట్టి ఎంతమంది ఆనందపడే తల్లులు ఉన్నారు? ఎంతమంది అరే బాబు ఇది కన్నాం కానీ ఏడుపులేరా మాకు, ఎంతమంది ఏడిపించారు? వద్దు. నీ తల్లి ఏడుపు నీకు క్షేమమైతే కాదు. నీ తల్లి ఏడుస్తుంటే అది ఏ బిడ్డకు క్షేమం కాదు. నీ తల్లి ఎప్పుడు ఆనందం ఉండాలి, ఆ తల్లి ముఖంలో ఆనందం చూడాలి. ఆ ఆనందాన్ని బట్టి నేను ఏం చేయగలగాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి? తల్లిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఆ తల్లి ఆనందపడుతుంది. తల్లిని ఇప్పుడు దుఃఖపెట్టను. కళ్ళంటే నీళ్లు తెప్పించే పని నీ వల్ల అయితే అది నీకు మంచిదైతే కాదు, జీవితంలో నీ ఎదుగుదలకు మంచిదైతే కాదు. నెంబర్ 2, చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు? దూషిస్తారు. అమ్మ దూషించిన లేరేంటి? తల్లిదండ్రులు దూషించిన వారు లేరా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం సామెతల గ్రంథం 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపం కారు చీకట్లో ఆరిపోవను. అంటే ఎప్పుడు ఆరిపోదో రెడీగా ఉండండి అంటున్నాడు. ఎప్పుడు కారు చీకట్లో ఆరిపోద్దో తెలియదు. ఆ భవిష్యత్తు మనం తెచ్చుకోకూడదు. సొలొమోను అంటున్నారు, తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపం. మా దీపం అంటే ప్రాణం. ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. దూషించినా పొరపాటే. దయచేసి ఎప్పుడు ఏ యవ్వన బిడ్డ తల్లి విలువ తెలుసుకున్న ఎవరు కూడా ఏ తల్లిని దూషించరండి. ఈరోజు నిర్దాక్షిణంగా తిడుతూ ఉంటాడు బూతులు. ఆ తల్లిని తిట్టడం ఏంటి? కొట్టే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు ఏం చెప్పారమ్మా? మత్తయి సువార్త చూడండి 15వ అధ్యాయం. యేసుప్రభు స్వయంగా మాట్లాడిన మాట ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం. ప్రభు అయిన యేసు మనకి మాదిరి అంటాం కదా. యేసు మాదిరి అయితే 15వ అధ్యాయంలో మత్తయి సువార్త 4వ వచనం, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనని ఎవరు సెలవిచ్చారు? దేవుడు సెలవిచ్చాడు.
తల్లిని తండ్రిని నిర్దాక్షిణంగా దూషిస్తే బాబు నువ్వు ఆరిపోతావు, నీ దీపం ఆరిపోద్ది. ఎప్పుడు ఆరిపోద్దో తెలీదు. అది నేనైనా ఎవరైనా తల్లిని తండ్రిని దూషించేవాడు దీపం కారు చీకట్లో ఆరిపోద్ది అన్నాడు. ఎవరు చెప్పారని యేసుప్రభు చెప్తున్నాడు? దేవుడు సెలవిచ్చాడట. దేవుడు సెలవిచ్చాడు. నేను ఎన్నోసార్లు మా అమ్మని తిట్టానండి, నా ఆరిపోలేదంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు అంతే. ఎన్నోసార్లు మా అమ్మ మాట వెళ్ళలేదు, నేను ఇంకా బాగానే రోడ్డు మీద వెళ్తున్నానంటే ఏ రోజున రోడ్డు మీద నీకు ఏమవుతుందో ఆ తల్లిని దూషించినందుకు ఈరోజు వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తున్నావు నీకు అనిపిస్తుంది. భవిష్యత్తులో జరగదని గ్యారంటీ ఏంటి? దేవుడి మాట నిరర్ధకము కాదు. అది ఎందుకు తెచ్చుకోవాలి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు తల్లిదండ్రులను దూషించి తిట్టి వాళ్ళని బాధ పెట్టే పరిస్థితి ఈరోజు యవనస్తుల్లో చూస్తూ ఉన్నాం. నెంబర్ 3, తల్లిని ఏం చేస్తారట కొంతమంది? సామెతల గ్రంథంలో ఈ మాట చదువుకుందాం. తరిమేస్తారట. 19వ అధ్యాయం సామెతలు, 19వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం. తండ్రికి ఏమో కీడు చేస్తారట, తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని. చూసారా, తండ్రికి ఏం చేస్తారట? ఇడు కీడు చేస్తాడట. కోడలు వస్తుంది ఇంట్లో అడుగుపెట్టి, ఐరన్ లెగ్. కొంతమంది కోడళ్ళు అడుగుపెట్టిన వెంటనే అబ్బా తండ్రికి కీడు చేస్తాడు. నాన్న అంట్లు తోమడానికి కూడా పనికిరాడు కాబట్టి నాన్న నువ్వు బయటికి వెళ్ళిపోవడం మంచిది నాన్న, ఎందుకంటే అమ్మాయిన అంట్లు తోముతుంది, నువ్వేం చేయలేవు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేసేవాడు కూడా ఉన్నారట. తల్లిని తరిమి వేసేవాడు. వద్దమ్మ ఇలాంటి భయంకరమైన మాటలు అవి. నిర్లక్ష్యం చేసిన, దూషించిన, తల్లిని తరివేసిన ఇటువంటి ప్రపంచంలో మనం లేమేంటి? ఇప్పుడు ఈ జనరేషన్ అదే, ప్రజెంట్ జనరేషన్ అదే. అలాంటి జనరేషన్స్ లో మనం ఉన్నాం. తల్లిదండ్రులకు అవిధేయులు అన్నాడు పౌలు గారు. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. 2 తిమోతి 3వ అధ్యాయంలో ఉంటుంది 2వ వచనంలో. అవిధేయులుగా ఉంటారంటే ఈరోజు పిల్లలందరూ దాదాపుగా ఎక్కడో అరామరక ఒకళ్ళు ఇద్దరు లేరు అన్ను. అలాగని ఎక్కువ శాతం పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, తల్లిని దూషించిన వాడు, తల్లిని తరిమేసిన వాడు, తల్లికి దుఃఖం పెట్టిన వాడు, ఏడిపించిన వాడు. అంటే నీ బ్రతుకులో నువ్వేమైనా ఆనందం పొందుకుంటావా? నీ భార్యతో, నీ పిల్లలతో? ఎప్పుడు అటువంటి భయంకరమైన పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. తల్లి చేసిన ఆ త్యాగము, తల్లి చేసినటువంటి ఆ పరిస్థితి. ఎందుకంటే ఈరోజు తల్లి ఆదరణ పొందుకుంటా ఉన్నాం. తల్లి లేకపోతే ఏదైనా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా భయం. మరి నా జీవితంలో, మీ జీవితంలో కూడా ఉంటుందేమో. నాన్నని అడగాలంటే త్రూ అమ్మ రికమెండేషనే, అమ్మ వెళ్ళాలి. నాన్నకి డైరెక్ట్గా అడిగే ధైర్యం లేదు. అమ్మే అంటే కనీసం నీ తరపున నీ పక్షాన మాట్లాడేది కూడా ఎవరు? అమ్మే. నీ ప్రతి అవసరత తీర్చేది అమ్మే, నిన్ను ఆదరించేది అమ్మే. అలాంటి గొప్ప తల్లిని ఈరోజు ఏ రీతిగా నువ్వు గౌరవిస్తున్నావు, ఏ రీతిగా నువ్వు సన్మానిస్తున్నావు? ఈరోజు చాలా మంది తల్లిని బయటకు చెప్పుకోలేరు, కానీ ఎంతోమంది ఏడుస్తున్న తల్లులు లేరంటారా? అయితే ఆ తల్లిని ఏడిపించే బిడ్డలుగా నేను లేను అని మీకు కొంతమంది అనిపిస్తే గుండెల మీద మీకు ధన్యులే మీరు. కొంతమందికి అనిపిస్తుంది ఇక్కడ, నేను మా అమ్మని ఎప్పుడూ ఏడిపించలేదు. వెరీ గుడ్. అసలు మా అమ్మని నేను ఏడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయని కొంతమందికి అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఏ పిల్లలు తెచ్చుకోకూడదు. భయంకరమైన పరిస్థితులు. ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకుందాం. చూసారా, ఇలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఆఖరికి ఈ సంవత్సరాలు వచ్చినప్పుడు గ్యారంటీ అనిపిస్తుంది. ఈరోజు మీకు ఈ సంవత్సరాలు రాలేదు కాబట్టి చాలా మంది యవనస్తుల గురించి చెప్తున్నాను. 25, 30 అంతవరకు మీరు వెళ్ళలేదు కాబట్టి అప్పుడు అమ్మ గురించి మీకు అనిపించే ఫీలింగ్ మీకు తెలియదు, నాకు తెలుసు, చాలా మందికి తెలుసు. ఆ స్టేజ్ లో నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎలాగే అనిపిస్తుంది. అయితే ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నీ అభిప్రాయం మారుతుంది కాబట్టి ఇప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు యవనస్తుల ద్వారా, యవనస్తుల కోసం. ఓహో ఇలా అనిపిస్తుందా? అప్పుడు మా అమ్మ ఉండకపోతే నేను పెట్టిన బాధలకి, నేను తిరిగిన ఎదురు సమాధానాలకి, నా ప్రతి పరిస్థితికి అమ్మ ఉండకపోతే కళ్ళ ముందు. చివరికి నేను అన్నాను అక్కడ, చూడండి, నీకు దేవుడిచ్చిన తల్లిని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? అంతే. ఎవరు ఏ తల్లులైతే పొందుకున్నారో, ఏ తల్లినైతే మీరు అమ్మగా పొందుకున్నారో, ఆ తల్లినిచ్చినటువంటి దేవుడికి ఎప్పుడు ఏం చెల్లించాలి? అయ్యా నీకు కృతజ్ఞతలు. అలాంటి గొప్ప తల్లిని నా జీవితంలో నువ్వు ప్రవేశపెట్టావు. ఆ తల్లి లేకపోతే ఈరోజు నాకు బ్రతుకు లేదు. చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటే నా జీవితంలో, నేను చదువుతూ ఉంటే పడుకోకుండా టీ ఇచ్చిన జీవితం ఆవిడది నేను ఎరుగుదును. 1 గంట 2 వరకు చదివే సందర్భాలు. ఆవిడ పడుకోకుండా టీ ఇచ్చింది. టీ అనుకుంటే మన పొరపాటు. ఆ ప్రేమ చూడండి. వాడు చదవాలంటే సపోర్ట్ ఉండాలి, ఎవరో ఒకరు తల్లిగా.
అమ్మ అందరూ బండ్ల మీద తిరుగుతున్నారమ్మా, ఎంఎస్సీ అయిపోయింది, బండి లేదమ్మా, నల్లపూసలు తాకట్టెట్టి మరి బండి కొన్ని రోజులు ఎరుగుదును. నా తల్లే కాదండి, ఏ తల్లైనా త్యాగాలు చేస్తుంది, గ్యారంటీ. ఏ తల్లైనా త్యాగాలు చేస్తుంది. మీ జీవితంలో త్యాగం చేసి తను బాధపడినా తను దుఃఖపడినా నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి అంత అనుకున్న తల్లికి నేను పంచభక్ష పరమాణాలు పెట్టపోవచ్చు, కానీ ప్రేమతో కూడినటువంటి ఒక మాట, తల్లిని ఆదరించే ఒక మాట ఆ తల్లికి అద్భుతమైన బలాన్ని చేకూరుస్తుంది. ఆ ఆనందాన్ని నా తల్లికి నేను ఇవ్వగలనా? అదే నిజమైన మదర్స్ డే. ఏది మదర్స్ డే అంటే చెప్పాను కదా, బిర్యానీ ప్యాకెట్, స్వీట్ ప్యాకెట్, దండ, సాలువ ఇవా? నీ తల్లితో నువ్వు గడిపే ప్రతి క్షణం నిజమైన మదర్స్ డే. ఆ తల్లిని నిజంగా ఎంతమంది ఇక్కడ మీ తల్లులు బతుకున్నారో, ఒకవేళ చనిపోతే ఏమీ చేయలేం, కానీ ఏ తల్లులైతే మీరు బ్రతుకున్నారో ఆ తల్లిని ఒకసారి మనస్ఫూర్తిగా కౌగులించుకొని ఇంకా ఎన్నడూ ఇటువంటి తప్పుదలు నేను చెయ్యనమ్మా, నా వల్ల నువ్వు దుఃఖపడితే ఆ దుఃఖానికి కారణం నేను కాకూడదు, ఇంతవరకు నేను నిన్ను వేదనకు గురి చేశాను అని ఈ రోజైనా మారాలి మనం. లేదు అంటావా, నీ బ్రతుకు భయంకరం. దయచేసి తల్లి బ్రతుకున్నప్పుడు ఏమైనా చెయ్యాలండి. అవునమ్మా, అమ్మ తల్లి బ్రతుకున్నప్పుడు ఏమైనా చేయగలమా? తల్లి చనిపోతే అందరికీ భోజనాలు వెళ్తాడు ఈయన, అందరూ మంచి భోజనం, బ్రదర్ భోజనం బాగుందండి, ఎన్ని వెరైటీస్ పెట్టారో, తల్లి బ్రతుకున్నప్పుడు ఒక ముద్దెట్టావు బాబు, లేదే. ఆ తల్లి బ్రతుకున్నప్పుడు ఒక ముద్దట్టు, ఆ ముద్ద పెడితే అది ఆనందం. బయట అందరికీ పిలిచేట్టావు, అందరూ మొత్తం అచ్యుతాపురం వచ్చి తిన్నారండి. మరి మీ అమ్మకి ఎప్పుడైనా ముద్దెట్టావా? లేదండి. ఇంకెందుకు ఈ బ్రతుకు? మరణించాక ఎన్ని చేస్తే ఉపయోగం ఏముంది చెప్పండి? తల్లి కళ్ళ ముందే ఉంది. అమ్మా తల్లులారా, తల్లులు కళ్ళ ముందే ఉన్నారు. ఈ రోజు ఆ తల్లుని గౌరవిద్దాం, ఆ తల్లులకి ఏమైనా చేయగలుగుదాం. బతుకున్నప్పుడు చేయలేంది చచ్చిన తర్వాత నేనేం చేస్తే నాకే ఉపయోగం ఉంది? ఉపయోగం లేదు. తల్లి విలువ తెలుసుకుందాం. ఆఖరికి ఏం తీర్చుకోవాలి మనం? తల్లి రుణం తీర్చుకుందాం. చివరి మాట రోమపత్రిక 13వ అధ్యాయం చివరికి మాటను చూసి మనం ముగించుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం పౌలు గారు అద్భుతమైన మాట మాట్లాడతాడు. రోమపత్రిక 13:7 చివరిలో అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అమ్మ వారి వారి రుణాలు తీర్చేయాలి. ఇప్పుడు తల్లి రుణం తీర్చాలి, తండ్రి రుణం తీర్చాలి. మీరు ఏ రుణమైతే తీసుకున్నారో, ఎవరికి మీరు అప్పైపోయారో ఆ రుణం తీర్చేయాలి. అందరికీ అన్నాడు వారి వారి రుణములు తీర్చాలి. ఈరోజు నా తల్లి నాకేం చేసిందో, నీకు ఏం చేసిందో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మీ యొక్క గుండెల మీద చేసుకుని హృదయపూర్వకంగా మా అమ్మ నాకేం చేసింది పుట్టింది మొదలుకొని ఆలోచించండి. ఆ తల్లి విలువ నీకు అర్థమైతే తల్లి రుణం తీర్చుకో, తల్లి రుణం తీర్చుకుందాం. అది ఆ తల్లిని బట్టి నిజంగా ఒక మంచి మదర్స్ డేనండి. లేదు మీరు ఎన్ని సంవత్సరాల మదర్స్ డే చెయ్యండి, శుభాకాంక్షలు చెప్పండి, ఆ తల్లి ఆనందం ఉండదేమో, కానీ మనస్ఫూర్తిగా తల్లి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని తల్లిని నిర్లక్ష్య పెట్టకుండా, కనీసం తల్లిని మాట చేత కూడా బాధ పెట్టకుండా, నీ తల్లి కంటి నీరు నుంచి కన్నీరు కింద పడకుండా నీవు ఆ తల్లిని చూసుకో. అది నిజమైన ఆనందం, నిజమైన మదర్స్ డే. ఓపికతో మీ అందరికీ, ప్రతి తల్లికి మరొకసారి ప్రభుపేట అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తల్లి రుణం తీర్చు.